లైలా స్టోరీలో ఒక ఆసక్తికర సంఘటన. లైలా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఉండగా మజ్ను ఇక అది తట్టుకోలేక ప్రపంచంని త్యజించి ప్రకృతితో మాట్లాడటం మొదలుపెడతాడు. తన పూర్తి స్వచ్ఛమైన ప్రేమని పంచభూతాలకి, చెట్లకి, పక్షులకి చెప్తూ తనలో తానే మాట్లాడుకుంటూ అక్కడే సంచరిస్తూ ఉంటాడు. ఆ టైంలో అరేబియా రాజు తన రాజ్యంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనించడం కోసం గుర్రం మీద వస్తూ ఉంటాడు. సో ఆయన వస్తున్న క్రమంలో ఒకరోజు మజ్ను చూస్తారు. యాక్చువల్గా మజ్ను అనే బిరుదు అప్పటికి లేదు ఆయనకి. ఆయన పేరు కైస్. ఈ కైస్ని చూస్తారు. చూసి రాజు ఎవరతను తనలో తానే మాట్లాడుకుంటున్నారంటే సైనికుల్లో ఒక అతను ఇక్కడే ఉంటాడు ప్రభు, లైలా అనే ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకునేసరికి తట్టుకోలేక అట్లా అయిపోయాడు, ఇక తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు అని చెప్తే ఒక ఆడదాని కోసం ఇంత పిచ్చోడయ్యాడా అని చెప్పి రాజు ఆశ్చర్యపోతాడు. అంత అందగతని చూద్దాం పదా అని చెప్పి వెళ్ళి లైలాని చూస్తారు. లైలాని చూసి ఇక రాజు ఈమె కోసం వాడు అట్లా అయిపోయాడు, వాడిని ఒకసారి నా రాజమందిరానికి పట్టుకురాను అని చెప్తాడు. సరే అని చెప్పి కైస్ని తీసుకొని రాజమందిరానికి వెళ్తే అప్పుడు కైస్ని చూసినటువంటి రాజు, నువ్వు చాలా మంచి వాళ్ళకి కనిపిస్తున్నావు, నేను లైలాని చూశాను, ఆ అమ్మాయి చాలా సామాన్యమైన అమ్మాయి, అంత అందం కూడా ఏం లేదు, నల్లగా కారు నలుపులో ఉంది, నేను నీపై జాలి పడుతున్నా, నాకు నేను చూస్తే హృదయం విలిపిస్తుంది, నేను నీకు ఒక వరాన్ని ఇస్తాను, నా దగ్గర ప్రపంచ ప్రసిద్ధిగాంచిన 10 మంది అందగత్తలు ఉన్నారు, నీకు నచ్చిన అమ్మాయిని తీసుకొని నువ్వు నీ జీవితంలో హ్యాపీగా ఉండు, ఒక్క ఆడదాని కోసం నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, ఇది నేను నీకు ఇస్తున్న ఒక వరం అంటాడు. అంటే మజ్ను ఆ అందగత్తెల వైపు చూస్తాడు. వీరిలో లైలా లేదు, వీళ్ళని లైలాతో పోల్చలు కూడా పోల్చలేము, వీరు ఆమె పాద ధూళితో కూడా సమానం కాదు అని చెప్పి రాజుకేసి చూసి అంటాడు. అదేంటి అలా అంటున్నావు, నేను అమ్మాయిని చూసాను చెప్తున్నాగా అంటే, లైలాని తెలుసుకోవాలంటే మీరు మజ్ను కళ్ళతో చూడాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, లైలాని అర్థం చేసుకోవాలంటే మీకు మజ్ను హృదయం ఉండాలి అంటాడు. అనగానే మనోడు సరే రాజు అట్లే చూస్తాడు. చెప్పు మరి నాకు ప్రేమ అంటే ఏంటంటే, ప్రేమను తెలుసుకోవాలనుకుంటే మీకు ఒక ప్రేమికుడు హృదయం కావాలి, సత్యం అంటే ఏంటో తెలియాలి, సాక్షి స్థితిలో నిలబడటం తెలియాలి, నిస్సందేహమైన చైతన్యం అవసరం దానికి, అవి లేకుండా మీరు ప్రేమను ఎప్పటికీ తెలుసుకోలేరు అని చెప్తాడు. అది చెప్పడంతో ఇక రాజు అసలు ఏం సమాధానం చెప్పాలి అర్థం కాక అట్లా నిలిచిపోతాడు. ఇక కైస్ రాజుకెళ్ళి చూసి వెళ్ళిపోతుంటాడు. వెళ్తామంటే ప్రేమ గురించి ఇంత ఇదిగా చెప్పిన వ్యక్తి నేను చూడలేదు, ప్రేమలో అత్యున్నత బిరుదు పిచ్చి కాబట్టి మనోడికి మజ్ను అనే బిరుదు, మజ్ను అంటే ప్రేమ పిచ్చివాడు అని ఆ రాజు ఇతన్ని మజ్ను అని పిలవాల్సిందిగా హుకుం జారీ చేస్తాడు. అలా కైస్ మజ్నుగా పిలువబడ్డాడు. స్టోరీ అర్థమైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.